ఏపీలో ఎండలతో పాటే రాజకీయ హీట్ కూడా పతాక స్థాయికి చేరింది. అయినా సినీ నటులు ఎక్కడా ప్రచారంలో కనిపించడం లేదు. టీడీపీ వైసీపీలో ఎందరో నటులు ఉన్నారు. అయినా ఎవరూ ప్రచారానికి దిగలేదు. వైసీపీలో ఎమ్మెల్యే ఎంపీ సీటు ఆశించి భంగపడ్డ అలీ ప్రచారానికి ముఖం చాటేశారు. గుంటూరు తూర్పు నుంచి ఎమ్మెల్యేగా లేదంటే రాజమండ్రి నుంచి ఎంపీగా వైసీపీ నుంచి బరిలో దిగుతారు అంటూ తెగ ప్రచారం జరిగింది. చివరకు అలీకి ఎక్కడా సీటు దక్కకపోవడంతో ఆయన ఇంటికే పరిమితమయ్యారు. ఇక 2019 ఎన్నికల తర్వాత వైసీపీలో చేరిపోయిన అలీకి రాజ్యసభ ఎంపీ వస్తోంది అంటూ పుకార్లు లేచాయి. అయితే ఎన్నికలకు ఏడాది ముందు ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పోస్టు ఇచ్చి వైసీపీ అధినేత చేతులు దులిపేసుకున్నారు. దీంతో అలీ చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. కనీసం తాడేపల్లి ముఖం కూడా చూడలేదు. ఎన్నికల బరిలో దిగి అధ్యక్ష అని పిలవాలని కలలు కన్నటువంటి కామెడీ స్టార్ కు రాజకీయ నాయకుల అసలు బండారం తెలిసి రావడంతో ఇక సైలెంట్ అయిపోయినట్లు తెలుస్తోంది. అసమ్మతితో ఉన్నటువంటి అలీ 2 పడవల మీద కాళ్లు వేశారని, ప్రతిపక్ష పార్టీలతో టచ్ లో ఉన్నారని, ఈ కారణంగానే జగన్ ఆయనకు టికెట్ ఇవ్వలేదని టాక్ వినిపిస్తోంది. ఎన్నికల ఖర్చులు కూడా భారీగా పెరిగిపోవడంతో అలీని రంగంలోకి దింపేందుకు వైసీపీ అధినేత జగన్ వెనుకడుగు వేశారని తెలుస్తోంది. అందుకే డబ్బు బాగా పోగేసిన వారిని ఎంచుకున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఐఏఎస్ గా వేల కోట్లు వెనకేసుకున్న ఓ వ్యక్తిని కర్నూలు జిల్లాలో రంగంలో దింపిన జగన్ అలీకి టికెట్ ఇచ్చేందుకు మాత్రం ఆసక్తి చూపలేదనే కోణం తెరపైకి వస్తోంది. కామెడీ స్టార్స్ ను ఎంతవరకు వాడుకోవాలో బాగా తెలిసిన వ్యక్తి జగన్ అనే సెటర్లు వినిపిస్తున్నాయి. పొలిటికల్ సర్కిల్లో మరో కామెడీ స్టార్ 30 years ఇండస్ట్రీ పృథ్వీ కూడా సైలెంట్ అయిపోయారు. వైసీపీలో చేరి జగన్ అంత పోటుగాడు లేడు అంటూ తెగ బిల్డప్ ఇచ్చిన ఈ స్టార్ కు కొద్ది రోజుల్లోనే తెలిసొచ్చింది. టీటీడీలో కీలక పదవి దక్కగానే ఫోన్ కాల్ ఆడియో లీక్ తో అడ్డంగా దొరికిపోయి పదవి కోల్పోయాడు. ఆ తర్వాత కొంతకాలం సినిమాలు కూడా లేక ఆర్థికంగా ఇబ్బందులు కూడా ఎదుర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఆ మధ్య జనసేనలో చేరినటువంటి ఈ నేత కమెడియన్ ప్రెస్ మీట్లకే పరిమితమయ్యాడు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి టికెట్ ఇస్తే అంబటిని ఓడిస్తాను అంటూ సవాల్ విసిరినా జనసేన అధినేత పట్టించుకోలేదని తెలుస్తోంది. దీంతో కమెడియన్లు రాజకీయాల్లో కూడా అలాగే మిగిలిపోతారనడంలో ఎలాంటి సందేహమే లేదు.